హాయ్ గైస్, నేను మీ శివశంకర్ కోట. మీరు చూస్తున్నారు సూపర్ శివ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం అయ్యప్ప కొండ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అయ్యప్ప కొండ యాదగిరిగుట్టకు చాలా దగ్గరలో ఉంటుంది. ఈరోజు అయితే మిమ్మల్ని నేను అక్కడికి వెళ్ళి చూపిద్దామని అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు చూసిరు అనుకోండి అస్సలు మర్చిపోడు. అక్కడున్న వెదరు అండ్ అక్కడున్న చెట్లు, ప్రకృతి కూడా అంటే చాలా బాగుంటుంది. అసలు సూపరు. మీరు ఒక్కసారి ఖచ్చితంగా దర్శించుకోండి, మీకే తెలుస్తుంది ఆ అనుభూతి ఏందో. మనమైతే ఇప్పుడు కొండ దగ్గర నుండి అయితే యాదగిరిగుట్టకి వెళ్తున్నాం కదా, ఆ రూట్లో నుండి అయితే మనం ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలన్నమాట. లెఫ్ట్ సైడ్ నుండి స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే మాత్రం మనకైతే ఇట్లానే స్ట్రైట్ రోడ్ వస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ సైడ్ నుండి బస్ స్టాండ్కి కూడా వెళ్ళొచ్చు. ఇలా వెళ్ళే రూట్లో నుండే మనం స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. స్ట్రైట్గా వెళ్తే మనకైతే ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. ఆ బోర్డు దగ్గర నుండి మనం లెఫ్ట్ తీసుకుంటే అయ్యప్ప స్వామి కొండకైతే వెళ్ళొచ్చు. అక్కడికి వరకు రోడ్ అయితే మంచిగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మనకి. ఇంకా చూసారు కదా, ఇక్కడ నుండి అయితే మనం ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది ముందు. ఈ బోర్డు దగ్గర నుండి మనం లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ నుండి ఆ టెంపుల్ వరకు కొంచెం మట్టి రోడ్ ఉంటుంది. ఎంత ఒక 50 మీటర్స్ అంతా, ఎక్కువ దూరం ఉండదు. ఇంకో ఇక్కడ సైడ్ నుండి లెఫ్ట్ తీసుకోం అనుకోండి, మనం కొంచెమే దూరం ఉంటుంది. ఆ కొంచెం దూరం మనమైతే మట్టి రోడ్ మీదనైతే పోవాలి. ఇలా కొంచెం దూరం పోయిన తర్వాత ఇంకో సీసీ రోడ్ అయితే వచ్చింది కదా, ఈ సీసీ రోడ్ నుండి అయితే మనం అయ్యప్ప స్వామి కొండను చేరుకోవచ్చు. ఇంకా చూసారు కదా, టెంపుల్ అయితే వచ్చేసినాం. చాలా దగ్గర ఉంటుంది, ఎంతో దూరం ఉండదు. ఇప్పుడైతే నేను అయ్యప్ప కొండ మొత్తం చూసి చూపిస్తాను. నేను మీకు ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివశంకర్ కోట. మీరు చూస్తున్నారు సూపర్ శివ వ్లాగ్స్. ఈరోజు అయితే మనకు యాదగిరిగుట్టకి అతి సమీపంలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇది అయ్యప్ప కొండ మీద ఉంటుంది. ఒక కొండ మీద అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. మనం యాదగిరిగుట్టకి చూసుకున్నట్టయితే యాదగిరిగుట్ట జస్ట్ దగ్గరనే ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఒక కొండ మీద అయ్యప్ప స్వామి టెంపుల్ అనేది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. మనకి ఎంట్రన్స్లోనే కోనేరు అనేది ఉంటుంది చిన్నది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే నవగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ నవగ్రహాల పూజ కూడా చేస్తుంటారు అనమాట. అండ్ ఇక్కడికి చాలామంది భక్తులు కూడా వస్తూ ఉంటారు. అండ్ మనం స్వామి మాల వేసుకున్నప్పుడు అయితే ఇక్కడే అకామిడేషన్ కూడా ఇస్తూ ఉంటారు వీళ్ళకి. ఇదే అనమాట కోనేరు. మనం ఇక్కడ ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలప్పుడైతే అయ్యప్ప స్వామి పూజలు చేస్తారు కదా చలికాలంలో, డిసెంబర్ జనవరి మాసంలో. ఆ టైంలోనైతే ఇక్కడ మనకి ఘనంగా పూజలు అనేటివి నిర్వహిస్తూ ఉంటారు. అండ్ మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకైతే నవగ్రహాలు కూడా ఉంటాయి. అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. జస్ట్ ఎంతో దూరంలో ఉండదు, చాలా దగ్గరలో ఉంటుంది. చాలామందికి తెలియదు ఇక్కడ టెంపుల్ ఉంటుందని చెప్పేసి. మనమైతే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తున్నాం. మనకైతే ఎంట్రన్స్ ఇటు సైడ్ నుండి ఉంటుంది అనమాట. అటు సైడ్ నుండి ఉంటుంది, ఇటు సైడ్ నుండి ఉంటుంది. కాకపోతే అక్కడ వర్కింగ్ జరుగుతుంది కాబట్టి కొంచెం రోడ్డు పనులు జరుగుతున్నాయి కాబట్టి మనం ఇటు సైడ్ నుండి అయితే వెళ్ళాలి. ఇక్కడ గుడి చుట్టూ మొత్తం మనకు సిసి రోడ్ అయితే ఉంటుంది. మనకి ఎంట్రన్స్లో కొంచెం దూరం మాత్రమే మట్టి రోడ్ ఉంటుంది. అది కూడా ఎంత ఒక 50 మీటర్స్ అంత దూరంలోనే మట్టి రోడ్ ఉంటుంది. మిగతాదంతా సిసి రోడ్ ఉంటుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనకు టెంపుల్ సిటీ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ సైడ్ నుండి. మనం వెళ్ళాలనుకుంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చు. ఆల్రెడీ నేను వీడియో తీశాను, టెంపుల్ సిటీ వీడియో. దీని కింద లింక్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో. కావాలంటే మీరు అది కూడా చూడండి, ఎలా వెళ్ళాలి ఏంటిదని చెప్పేసి కూడా పెట్టాను. అండ్ ఇక్కడ అయ్యప్ప కొండ మీద మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. మొత్తం చెట్లే ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు ఉంటుంది. చాలా బాదం చెట్లు ఉన్నాయి, దానిమ్మ చెట్లు కూడా. ఇదే అనమాట గుడి ఎంట్రన్స్. ఇప్పుడైతే మనం గుడిలోకి వెళ్ళి చూద్దాం. ఎంత పీస్ఫుల్గా ఉంటుందో మీరే చూడండి. అండ్ మనకు పక్కనే గోశాల కూడా ఉంది. అండ్ ఇక్కడ ఆవులు అయితే మేపడానికి బయటికి వెళ్ళినాయి అనమాట. గుడి చుట్టూ ప్రాంగణం అయితే చాలా బాగుంటుంది. మొత్తం చాలా చెట్లతోటే నిండుకొని ఉంటుంది అనమాట ఇటు సైడు. అండ్ ఇక్కడ స్వామివారు అయ్యప్ప మాల వేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టునైతే నాటుతూ ఉంటారు కదా, అలా చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ వాళ్ళే నాటినారు.
ఇప్పుడు మనమైతే లోపలికెళ్ళి చూద్దాము దేవుడు ఏ విధంగా ఉంటాడో ఏందనేది. ఇక్కడ మనకి స్వామివారి గర్భగుడికి పక్కన అయితే అయ్యప్ప స్వామి పల్లకి అయితే ఉందన్నమాట, ఊయల. ఈ ఊయలలో స్వామివారిని ఇలా ఊపొచ్చు అనమాట. ఇక్కడ అయ్యప్ప కొండకు వచ్చిన ప్రతి భక్తులు కూడా చాలా ఎంతో ప్లెజెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మనం కోరుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి అనమాట. ఇక్కడికి స్వామివారికి బుధవారం కానీ గురువారం కానీ కరెక్ట్ ఒక 11 వారాలు వచ్చినామనుకోండి, మనం కోరిన కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. అండ్ మనకు ఈ గర్భగుడి బ్యాక్ సైడే మనకైతే గణేశుని టెంపుల్ కూడా ఉంటుంది పక్కనే చిన్నగా. అండ్ కుమారస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే మనం గణేశుని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడ అనమాట మనకు వినాయకుడు కూడా ఉంటారు. గర్భగుడికి రైట్ సైడ్లో ఉంటారు. అండ్ మనం ఇక్కడ వినాయకుడిని మొక్కుకొని ఒక 3 గుంజీలు తీసామనుకోండి, వినాయకుడు అయితే ఖచ్చితంగా మన కోరికనైతే నెరవేరుస్తాడు. ఇది ఆనాటి నుండి ఉన్న ఆచారం అనమాట. వినాయకుడు ఖచ్చితంగా వినాయకుని దగ్గరకు వచ్చినప్పుడు అయితే మనం ఒక 3 గుంజీలు అయితే తీయాలి. ఇప్పుడైతే నేను తీసేస్తాను. అండ్ మనకి పక్కనే చూసుకున్నట్లయితే నాగసర్పాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రతిష్ఠించారు నాగదేవతలను. అండ్ మనము ఇక్కడ నాగదేవతలను కూడా దర్శించుకోవచ్చు. గర్భగుడికి లెఫ్ట్ సైడ్లో మనకైతే లక్ష్మీ అమ్మవారు అయితే కొలువై ఉన్నారు. అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. అండ్ పక్కనే కుమారస్వామి అన్నమాట. కుమారస్వామి అయితే చాలా పవర్ఫుల్ గాడ్ అని చెప్తారు. మనమైతే కుమారస్వామిని చాలా నియమనిష్టలతోటి పూజించాలన్నమాట. నియమనిష్టలతోటి పూజిస్తే ఖచ్చితంగా మనకైతే కోరికలు అనేటివి నెరవేరుతాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క చెట్టు కూడా ఉంటుంది. మామిడి చెట్టు, దానిమ్మ చెట్టు, సపోటా చెట్లు ఇట్లా చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు పారిజాత చెట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు నేను పారిజాత చెట్టుని చూపిస్తాను. ఇదే అనమాట పారిజాత చెట్టు. ఈ చెట్టునైతే మనం డైరెక్ట్ ఫ్లవర్స్ అయితే కోయొద్దు, ఓన్లీ జస్ట్ కింద పడితే మాత్రమే ఏరుకోవాలి. ఇదిగోండి, ఇవే పారిజాత పూలు అనమాట. వీటినైతే మనం డైరెక్ట్గా చెట్టు నుండి అయితే తెంపొద్దు. అండ్ వీటికి చాలా నియమం అనేది ఉంటుంది. అండ్ ఈ చెట్టు అయితే శ్రీకృష్ణుడు సత్యభామ కోసం స్వర్గలోకం నుండి భూలోకానికి అయితే తీసుకొచ్చిండు అనమాట. సో ఈ చెట్టు చాలా అంటే చాలా పవిత్రమైన చెట్టు. ఇక్కడ చెట్లు అయితే చాలా అంటే చాలా ఉంటాయి. మనకు బయట నుండి వచ్చే నాయిస్ కూడా అసలు ఏమి వినబడదు, అంత ప్లెజెంట్గా ఉంటుంది. ఇదైతే సపోటా చెట్టు. ఇవి సపోటా కాయలు ఇంకా కాలేదు, పండ్లు అయితే చాలా స్వీట్గా ఉంటాయి. ఇక్కడ చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి.
ఇదైతే నందివర్ధనం చెట్టు అనమాట. నందివర్ధనం చెట్లు నేనైతే వైట్ కలర్లో ఉండే ఫ్లవర్స్నే చూశాను, ఇంకో పింక్ కలర్లో కూడా ఉన్నాయి ఈ ఫ్లవర్స్. నందివర్ధనం పూలు పింక్ కలర్లో ఉండేటివి. అండ్ ఇక్కడ మనకు బాదం చెట్టు కూడా ఉంది, వీటినే బాదం కాయలు అంటారు. కోతులు తినేసినాయి ఇది. దీంట్లో బాదం పలుక కూడా వెళ్తుంది, కొట్టుకొని తింటే. ఈ చెట్టు అయితే నాకు తెలియదు ఏం చెట్టో, మీరైతే కామెంట్ చేయండి. పెద్ద పెద్ద కాయలు అయితే ఉన్నాయి, మీకు తెలిస్తే మాత్రం ఇదైతే గన్నేరు చెట్టు అన్నమాట. మందారం, అల్లనేరడం చెట్టు కూడా ఉంది. చూసారు కదా అయ్యప్ప స్వామి కొండ అయితే ఏ విధంగా ఉందో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ మనకి యాదగిరిగుట్ట నుండి కూడా జస్ట్ ఎంత 1/2 కిలోమీటర్ ఉంటుంది కాబట్టి యాదగిరిగుట్టకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చి అయితే స్వామివారిని దర్శించుకోగలరు. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. అండ్ మరిన్ని మంచి వీడియోస్ తోటి అయితే మీ ముందుకు వస్తాను. నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అండ్ సూపర్ శివ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.